ప్రజలు మీరు గెలిపించినందుకు వాళ్ళ వార్డులో వాళ్ళ సమస్యలు తీర్చడానికి మీ వంతుగా మీరు కృషి చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాజకీయాలు ఏమైనప్పటికీ మీరు అనేక మంది వివిధ పార్టీలో గెలిచినప్పటికీ ఈ యొక్క పట్టణ అభివృద్ధి కొరకు చైర్మన్ గారితో సహా మీరు వైస్ చైర్మన్ గారితో సహా మీరందరూ కూడా ప్రజా సమస్యల కోసమే మీకు పోరాటం తప్ప ఎవరికి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కానీ వ్యక్తిగత పంచాయతీలు ఎవరు లేవు. బహుశా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మీ వార్డు సమస్యల వరకు ఒక్కోసారి చైర్మన్ గారి మీద పంచాయతీ పెట్టవచ్చు, ఓసారి కమిషనర్ గారి మీద మా దృష్టి తీసుకోవడానికి కొంత మీరు గట్టిగా మాట్లాడి ఉండదు. అంత మాత్రం మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని ఇబ్బంది కల్పించే పనులు ఏమో అనుకోం, ఏ నాయకుడు కూడా అనుకోకూడదు ఉండదు. ఎందుకంటే మీకుండే ఇబ్బంది అక్కడ అంత ఉంటుంది కాబట్టి మీరు మీ మనసులో ఉన్నటువంటి బాధని ఇక్కడ తెలియజేయడానికి ఆ సమస్య పరిష్కరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అందుకే 5 సంవత్సరాలు మీరందరూ కూడా మరి కలిసికట్టుగా ఈ యొక్క పట్టణ అభివృద్ధి చేసిన అభివృద్ధి కొరకు మీరు చేసిన కృషికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీకు చేయాలని మీకు కానీ నాకు కానీ మనందరికీ అన్ని చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ప్రజలు మన మీద విశ్వాసం ఉంచుతారు, ఆ నమ్మకం ఉంచుతారు, ఆ నమ్మకంతో గెలిపిస్తారు. మనకు ఉన్నటువంటి పీరియడ్ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మనం మొత్తం చేయాలనే ఆతృత ఉంటుంది మనకి. కానీ మాకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు రావు. బడ్జెట్ కావాలా, ఏది చేయాలన్నా అల్టిమేట్గా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. మనకు ఉన్నటువంటి ఆదాయం మున్సిపల్ ఆదాయం చాలా తక్కువ, లిమిటెడ్ ఆదాయం. జనరల్ ఫండ్ వస్తే వాళ్ళ జీత భత్యాలకు అడిగాడికి సరిపోతాయి. వచ్చేటువంటి బడ్జెట్లో గతంలో 15 ఫైనాన్స్ రోజు ఒకటి వచ్చినట్టుంది. ఇప్పుడు గత 13-14 ఫైనాన్స్. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక మీకు ఎక్కువ రోజులు మీకు పనిచేసేటువంటి అవకాశం నాకు కలగలేదు. అయినప్పటికీ ఇంకా ఎన్నికలయ్యేదాకా మిమ్మల్ని ఇబ్బంది అయ్యే విధంగా గౌరవిస్తాం. మళ్ళీ ఎన్నికల కొత్త సభ్యులు వచ్చే వరకు మిమ్మల్ని అందరూ కూడా అదే రకమైన గౌరవించాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా సిబ్బంది కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి కొత్త సభ్యులు ఎవరు చెప్తారో నాకు తెలియలేదు. ఆయన పట్టణంలో సమస్య అనేది వారికి మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళు మీ దృష్టికి ప్రజలకు సంబంధించిన ఏ సమస్యను తీసుకుని వచ్చినా దాన్ని తప్పకుండా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి కమిషనర్ గారికి మిగతా సిబ్బంది అందరూ కూడా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీరు తీసుకొచ్చిన అనేకమైనటువంటి సమస్యలు వాస్తవంగా ఈ యొక్క మీరు ఉండగానే ఇంతకుముందు నేను మొన్న పొద్దుగా చైర్మన్ గారు మళ్ళీ కూడా ఏదైతే ఇప్పుడు మిగిలిపోయినటువంటి టెండర్ అయినటువంటి వర్కులు ఉన్నాయో మీ వార్డులలో తప్పకుండా మీ పీరియడ్ ఉన్న లోపలే అన్ని కూడా ఫౌండేషన్ వేసేస్తాం. మీ పేరు కూడా ఉండాలి, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మా పేరు అయినటువంటి ఇది ఉంటుంది కాబట్టి తప్పకుండా రేపు అగ్రిమెంట్ పోతున్నారు. బహుశా నేను ఏ కూడా మాట్లాడినాను, ఆ కాంట్రాక్టర్ కూడా చెప్తాను. అగ్రిమెంట్ చేసుకుంటారు, కానీ టెండర్ అయిపోయింది కాబట్టి మనం ఫౌండేషన్ పెట్టుకోవచ్చు, మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. మీ చైర్మన్ గారి పేరు మీ అందరి కౌన్సిల్ మీ వార్డులో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ వర్క్స్ అన్నింటికి టెండర్ ప్రక్రియ పూర్తి అయినందుగా కాకుండా అయిపోయింది కాబట్టి ఫౌండేషన్ వేసే కార్యక్రమం తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా ఆ ఉన్నతితో పాటుగా నాకు పట్టణంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు దేవరకొండ పట్టణం. ఎందుకంటే రోడ్లు చాలా అస్తవ్యస్తంగా అయిపోయినాయి. ఆ మంచినీటికి సంబంధించిన సమస్యలు వాళ్ళ పైపు తోడినప్పుడు అన్ని రోడ్లు తోపెట్టారు, అన్ని గల్లీలు తోపెట్టారు, ఏ ఒక్క గల్లి తోపెట్టలేదు. ఇప్పుడు అలవాట్లు అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఒక దగ్గర మంచిది, ఒక దగ్గర ఎండర్మెంట్ అయింది. రెండు కలిసి మొత్తం టౌన్ మొత్తం కూడా సీసీ రోడ్లు తోలిపెట్టారు. దానికి కావాలంటే కనీసం 10-20 కోట్లు కావాలి. నేను ఒక 50 కోట్లకు అడిగినాను ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్ పంపినారు. ఇక్కడ నుంచి ప్రపోజల్ కూడా ఇప్పుడే డిపిఆర్ తయారు చేసాం. మేము 50 కోట్లకు అంటే 90 కోట్లకు అయినట్టు మొత్తం డీటెయిల్స్ ఎస్టిమేట్ చేయమని చెప్పినాను. 90 కోట్లకు అయింది. ఎట్లనే చేసి దాన్ని తీసుకురావాలనేటువంటి ఆతృతలో ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల లోపల ఈ టౌన్లో నేను తిరగాలంటే అవి నేను చేయాలి. సరే అండర్గ్రౌండ్ నేను చేయకుండా ఆ రోడ్లు అయినా సరి చేయాలని పెట్టుకున్నాను. ఏది లేకుండా అక్కడికి ముఖ్యమంత్రి ఖాళీ పెట్టాలో 10 కోట్లను తీసుకొచ్చి ఆ రోడ్లు బాగాలి. అల్టిమేట్గా అది ఇప్పుడు చేయకపోతే మీకైనా నాకైనా ఎవరికైనా ఇబ్బంది. మిమ్మల్ని కూడా అంటారు, రేపు ఎవరికైనా టికెట్ ఇచ్చి అవకాశం వచ్చి మళ్ళీ పోతే మా నాయన మా రోడ్డు ఏం చేసాం నాకు అవసరం బాగుందా. సో మీకు కూడా ఇబ్బంది రాకూడదు. నాకు కూడా నేను నన్ను కూడా అంటారు సంవత్సరం అయింది మరి వాళ్ళు చేయకపోతే మీరేం చేశాడు. సో ఎవరికైనా ఇబ్బంది కాబట్టి ఏ పరిస్థితుల్లో అవి వచ్చేదానికి ఆలస్యం అయితే తప్పకుండా మేము 30 కోట్లు కొంత కవర్ చేస్తాం. మిగతా 10 కోట్లు ఏమన్నా తక్కువ పడతాయి. ముఖ్యమంత్రి గారి ఎస్డిఎంలో
అంటే 20 కోట్ల క్యాష్ పంపించాము. మళ్ళీ ప్యాచెస్ కొరకు 20 కోట్ల పంపించారు. 20 కోట్లు మరి మీరే రేట్ ఇస్తే ముఖ్యమంత్రి గారికి అది కూడా వచ్చింది. సరే, ఏదో ఒకటి మొత్తం మీద మీకు రోడ్ల సమస్య పరిష్కరించే దిశగా మరి తప్పకుండా ముందుకు వెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తర్వాత ఏదైతే కమిషనర్ గారికి చైర్మన్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు గతంలో చేసినటువంటి పనులకు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయండి. ఎందుకనంటే రేపు వచ్చేటోళ్ళు ఇప్పుడు నేను ఒకటే అంటున్నానంటే, ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ రిజర్వేషన్ గతంలో 10 సంవత్సరాల రిజర్వేషన్ తొలగించబడినది. ఇప్పుడు రిజర్వేషన్ మళ్ళీ కూడా కొత్తగా ఫ్రెష్గా మొదలవుతుంది. కాబట్టి ఏ రిజర్వేషన్ వస్తుంది, చైర్మన్ ఏమవుతుంది, మీ కౌన్సిలర్ ఏమవుతుంది, ఎవరు చైర్మన్ లేదు. కాబట్టి తర్వాత వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారో కూడా మనకు లేదు. పాపం బిల్లులు వాళ్ళకి ఇవ్వకుంటే మళ్ళీ వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితి రాకూడదు. సరే, ఎన్నికలు రాకుండా మా ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి మేము చెప్పేస్తాను. కానీ చైర్మన్ గారు నా రిక్వెస్ట్ ఉంటే వీలైనంత వరకు ఉన్నటువంటి డబ్బులలో వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే వాళ్ళని కూడా సర్దుబాటు చేయాలని కమిషనర్ గారిని చైర్మన్ గారిని నేను రిక్వెస్ట్. ఎందుకంటే సర్పంచ్లో చూస్తున్నా కానీ ఇప్పుడు ఆ స్పెషల్ ఆఫీసర్లు అందరూ పనిచేయడం, రేపు కొత్తగా వచ్చేటువంటి సర్పంచ్ వాళ్ళు లేకపోతే వాళ్ళ జీతాలు వీలు చేసేది సర్పంచ్. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇప్పించాలి, నేను చేయమని చెప్పాను. కాబట్టి ఎవరికైనా వాళ్ళు జైల్లోకి పెట్టుకోని చెప్పి అవి వాళ్ళ ఇబ్బందికి రాకుండా మీరే జాగ్రత్త. అందరికీ ఆయన ఈ పార్టీ ఆ పార్టీ మనకి ఏం పార్టీలతో సంబంధం లేవు. కౌన్సిల్ సభ్యులు గౌరవ సభ్యులుగా వాళ్ళ సభ్యులందరి యొక్క వాళ్ళ బాధ వాళ్ళు చేసిన పనులు పెండింగ్ బిల్లు పేమెంట్ చేయాలి. నెంబర్ 2, ఏదైతే లైటింగ్ కొరకు వాస్తవంగా అడుగుతుంది, లైటింగ్ బాగా మనం అడిగేది ఒకటి మంచినీళ్ళు, లైటు, డ్రైనేజ్ రోడ్డు, ఇవన్నీ చిన్న మనం అడిగేది వాళ్ళు. లైట్ మనం చీకటి కాబట్టి మనం లైట్గా లైట్ పోతే మనం అంటాం ఏం చేసే లైట్ పోయిందంటాం. సో చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఉన్నటువంటి వీళ్ళు అడిగినటువంటి కౌన్సిల్ అన్ని వాళ్ళు లైట్కి సంబంధించి ఏమి ఉన్నాయి, ఈ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు రిప్లేస్మెంట్ చేయండి. కలెక్టర్ గారితో పర్మిషన్ ఇప్పించారు. పూజన ఏ గారు మీ కలెక్టర్ గారి దగ్గర మిమ్మల్ని మీ కమిషనర్ని చైర్మన్ గారిని తీసుకుపోయి అది పర్మిషన్ ఇప్పించే బాధ్యత రాలి. మీరు మాత్రం ఆ పని ఏమంటే మొదలుపెట్టి పూర్తి చేయండి. ఓకే. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ కాడ లైట్ లేని ఉండేవు ఈ టౌన్తో పాటుగా అవి కూడా పండుగ లోపల మనం లైట్ వేస్తామని రేపు పండుగ వీళ్ళందరూ తిడతారు. లైట్ లేకపోతే పండుగ కూడా లైట్ లేవని మాట వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ లైట్లు అన్ని కంప్లీట్ చేయబడి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ రాష్ట్రంలో టెండర్ జరిగినాయి. ఆ టెండర్ అయిన మనకు అందుబాటులో రాడు, వాళ్ళు చేయడు, అది అయ్యేగావు పోయేగావు అని ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి ఈ లైట్ ఎక్కడెక్కడ అన్ని వాడరు 20 వార్డులు ఎక్కడెక్కడ లైట్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మరి రిప్లేస్మెంట్ చేసి వాళ్ళకి పండుగ లోపల అన్ని పూర్తి చేయించాలని మరి చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఇంక్లూడింగ్ డబుల్ బెడ్రూమ్తో సహా అవన్నీ పూర్తి చేయాలి. ఆ డబ్బులు మా వార్డు కలెక్టర్ గారితో పర్మిషన్ ఇప్పించేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక మిగిలిన సభ్యులు ఇంకా వాళ్ళకి 5 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాం. అవి కూడా తొలగిన 13 వాస్తవం అడిగినటువంటి వాళ్ళ అవి గతంలో 13-14 ఆగిపోయినా ఇప్పుడు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చిన బడ్జెట్ కాదు 13-14 13 కోట్ల ఫైనాన్స్ కానీ నకిలీ దాంట్లో అదృష్టం ఇప్పుడు వచ్చిన కనీసం కొబ్బరికాయ 15 రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. అలా డబ్బులు కూడా వస్తాయి. అవి గ్రామ పంచాయతీ డబ్బులు కావు, మీ అకౌంట్ డబ్బులు కాదు. ఇప్పుడు కాబట్టి అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉన్నా ఏమున్నాయి డబ్బులు ఎవరు అడుగుతున్నా ఇప్పుడు వస్తే కనబడుతుందని చెప్పింది. లేదు ఇప్పుడు అన్నయ్య కనబడేమని చెప్పింది. సో వచ్చినప్పుడు 5 లక్షలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా మీరు పెట్టుకుంటున్న పనులు కూడా త్వరగా పని చేసి బిల్లు తీసుకోవాలి. పేమెంట్ ఇబ్బంది లేదు, ఎందుకంటే 30 కోట్ల ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా త్వరగా మరి పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.